మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి లాంగ్వేజ్ పండిట్స్ కూడా ఉపయోగపడే విధంగా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి క్విక్ రివిజన్ కింద ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం కరెక్ట్ ఆన్సర్. అవిరళ నియమం. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం అని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అవిరళ నియమం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ 3 జీన్ పియాజే, ఆప్షన్ 4 లారెన్స్ కోల్బార్గ్. కరెక్ట్ ఆన్సర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ రైట్ ఆన్సర్. సిగ్మండ్ ఫ్రాయిడ్ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, మూడవ ప్రశ్న, ఈ క్రింది ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక చిత్ర ప్రతిమ ప్రతీకారాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది. ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ బోధన క్రమం రైట్ ఆన్సర్ అవుతుంది. బోధన క్రమం రైట్ ఆన్సర్. దార్స్టాన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య 7. ఓకే, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫార్సు చేసిన కమిటీ. ఇక్కడ ఆప్షన్లు చూడండి. మొదలియార్, కొటారి, ఎన్ఈపి 1986 కరెక్ట్ ఆన్సర్. కస్తూరి రంగన్ రైట్ ఆన్సర్. తదుపరి, చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. వారం తర్వాత మరలా అదే పదాలను 6 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. చందు పొదుపు గణన డాష్. కరెక్ట్ ఆన్సర్ 33.3%. మనకి తదుపరి ప్రశ్న, ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశల్లో మొదటి దశ. ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశల్లో మొదటి దశ ఉద్దీపన ఎన్నిక, ఉద్దీపనల స్వీకరణ, ఆప్షన్ 3 ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్వహణ. కరెక్ట్ ఆన్సర్ ఉద్దీపనల స్వీకరణ కరెక్ట్ ఆన్సర్. తదుపరి, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం 1968 1968. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. తదుపరి, ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 వ్యక్తిగత, ఆప్షన్ 2 ఔద్యోగిక, ఆప్షన్ 3 విద్యా సంబంధిత, ఆప్షన్ 4 నిర్దేశిక. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఔద్యోగిక రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 10వ ప్రశ్న చూడండి. జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందించబడుతుంది. మనకి ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ అని చెప్పేసి 4 ఉంటాయి కదా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అమూర్త ప్రచాలక దశ లేదా దీనికి మరొక పేరే నియత ప్రచాలక దశ. మనకి తదుపరి, ఈ క్రింది వాటిలో ఓఈఆర్ఎస్కి చెందింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3లో చూడండి. REVRSE ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 12వ ప్రశ్న, అభ్యసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తన అని చెప్పిన వారు ఎవరు? ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3లో ఉంది గేట్స్. ఆప్షన్ 3 గేట్స్ సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ప్రేరణకు సంబంధించి సరైంది కాని ప్రవచనం. ఆప్షన్ 1 ప్రేరణ అభ్యసనానికి రాచబాట, ఆప్షన్ 2 ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది, ఆప్షన్ 3 ప్రేరణ గమ్యం వైపు నడిపించే ప్రక్రియ, ఆప్షన్ 4 ప్రేరణ వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ప్రేరణకు సంబంధించి సరైంది కాని ప్రవచనం అంటున్నాడు కాబట్టి ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది. ఒత్తిడి, అనువంశికత, సాంఘిక పరిపక్వత, ఆప్షన్ 4 వివక్షత. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే అనువంశికత రైట్ ఆన్సర్.
అనువంశికత ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న. తనలో ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం ఈ క్రింది రక్షక తంత్రానికి ఉదాహరణ. దమనం అంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం. ప్రతిగమనం అంటే చిన్న పిల్లవాడిలా ఏడవటం. బాస్ తనని ఉద్యోగంలోంచి తీసాడంటే చిన్న పిల్లవాడిలా ఏడవడం అనేది ప్రతిగమనానికి ఉదాహరణ కింద చెప్పొచ్చు. ఇక్కడ ప్రక్షేపణం రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రశ్నకి ప్రక్షేపణం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. గ్రహం వాలాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ దట్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. ఆర్ట్ ఆఫ్ దట్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గుప్త దశ. గుప్త దశ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న చూడండి. ఇవి భావాలను అభ్యసించే పద్ధతులు. ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు. ఏ ఆవిష్కరణ, బి పోలికలు భేదాల ద్వారా, సి ఉదాహరణల ద్వారా, డి పదాల ద్వారా. ఏ, బి, సి మరియు డి అన్నీ కూడా సరైన అంశాలే కనుక ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న. హెర్బర్ట్ ప్రకారం పాఠ్యపథకంలో మొదటి సోపానం సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణ, పునర్విమర్శ. ఈ విధంగా మనకు ఆర్డర్ అయితే ఉంటుంది కదా. ఫస్ట్ది సన్నాహం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం. నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం కరెక్ట్ ఆన్సర్. జ్ఞానాత్మక రంగం రైట్ ఆన్సర్. జ్ఞానాత్మక రంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రమని నిర్వచనం ఇచ్చింది ఎవరు? ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచనం ఇచ్చింది స్కిన్నర్. స్కిన్నర్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 21వ ప్రశ్న. రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించి జ్ఞానం ఆధునిక భౌతిక శాస్త్రాలను అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం డాష్. ఆప్షన్లు చూడండి స్క్రీన్ మీద ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ సమరూప అంశాల సిద్ధాంతం. సమరూప అంశాల సిద్ధాంతం రైట్ ఆన్సర్. మనకి తదుపరి 22వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో కౌమార దశ ఎవరి ప్రకారం? హర్లాక్ ప్రకారం అని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు. నెక్స్ట్ వన్. సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు భావాలకు విలువనిచ్చే నాయకత్వ రకం. నిరంకుశ, జోక్యరహిత, ప్రజాస్వామ్య, సార్వభౌమత్వ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్రజాస్వామ్య రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రజాస్వామ్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించింది గార్డినర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించింది గార్డినర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక బైట్. మనకి ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా యాడ్ చేశారు కాబట్టి కంప్యూటర్ రిలేటెడ్ ప్రశ్నలు కూడా రావడం జరుగుతాయి. నవ్యత, తరచుదనం, పునర్వర్తిత సూత్రాల అంతర్లీనంగా ఉన్న అభ్యసన సూత్రం డాష్. ఇక్కడ ఆప్షన్లు అయితే క్లారిటీగా చూడండి. సరైన సమాధానం చూసినట్లయితే అభ్యాస నియమం రైట్ ఆన్సర్. అభ్యాస నియమం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 పరిమాణాత్మకం, ఆప్షన్ 2 క్రియాత్మకం, ఆప్షన్ 3 భౌతిక మరియు బాహ్య స్వరూపం, ఆప్షన్ 4 పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందా అంటే క్రియాత్మకం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. ఆర్టీ 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయస్సు వారిని పరిగణిస్తారు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 29వ ప్రశ్న. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం. శ్రవణ వైకల్యం, దృష్టి వైకల్యం, మరుగుజ్జుతనం. ఆప్షన్ 4 వచ్చేసరికి అభ్యసన వైకల్యం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే అభ్యసన వైకల్యం రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నెంబర్ 30. ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశ్యం. ఫిట్ ఇండియా
కార్యక్రమ ఉద్దేశ్యం డాష్. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే శారీరక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి క్విక్ రివిజన్ కింద ఒక 30 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూసాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ అనే సెషన్లోకి వెళ్ళి లైవ్ ఎగ్జామ్ అనే ఫోల్డర్లో ఉన్న వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే టెట్ అదేవిధంగా డిఎస్సి పరంగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.